This conference will now be recorded. హలో అండి. ఇది లైనక్స్ బేసిక్ లైనక్స్ థర్డ్ పార్ట్ అండి ఇది. సో దీంట్లో ఏంటంటే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి యాడింగ్ డిస్క్స్ అండ్ క్రియేటింగ్ పార్టిషన్స్ ఇన్ ఉబుంటూ 16.04 సర్వర్. సో మనం ఇప్పటిదాకా లైనక్స్ బేసిక్స్ 1 and 2లో ఏంటంటే మనం బేసిక్స్ చూసాం అనమాట. కమాండ్స్ ఏంది, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలా, బట్ దీంట్లో ఏంటంటే ఒక డిస్క్స్ ఎలా యాడ్ చేయాలా, దాని పార్టిషన్ ఎలా చేయాలా అని చూస్తాం అనమాట. సో దీంట్లో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, సో క్రియేట్ ఇంకా చెప్పాలంటే యాడ్ అండ్ అడిషనల్ 15 GB డ్రైవ్ ఫర్ ద ఉబుంటూ సర్వర్. ఓకే, సెకండ్ ఏం చేస్తామంటే పవర్ ఆన్ ద సర్వర్ అండ్ చెక్ ద డ్రైవ్ ఈస్ విజిబుల్ యూజింగ్ ద కమాండ్ LSBLK. LSBLK అంటే మీకు ఏంటంటే ఆ బ్లాక్ స్టోరీ చూపిస్తుంది అనమాట, ఏమేమి ఉన్నాయి, ఏమేమి డ్రైవ్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే రా పార్టిషన్ ఇది బేసిక్గా. సో మనం ఏం చేయాలి, దీన్ని డైరెక్ట్గా మనం డేటా సేవ్ చేయలేము దాని మీద. సో దానికోసం మనం ఏం చేస్తాం, దాన్ని ఫార్మేట్ చేస్తాం అనమాట. ఫార్మేట్ ద న్యూ డిస్క్ అండ్ క్రియేట్ 3 పార్టిషన్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు మనకు 15 GB ఉంది కదా, మొత్తం 15 GB ఒకే డ్రైవ్ వాడుకోకుండా 3 5 GBలు వాడతాం. ఎలాగంటే 3 into 5 GB డ్రైవ్స్ అనమాట. ఈ విధంగా. ఫోర్త్ వచ్చి ఒక మనకి డ్రైవ్స్ క్రియేట్ అయిపోయినాయండి, కానీ డైరెక్ట్గా మనం డేటా పెట్టలేము అనమాట. ఎలాగంటే మనకి వరి వేసారు అనుకోండి, వరిని డైరెక్ట్గా తినలేం కదా. సో వరిని ఏం చేస్తారు, ఫస్ట్ ఒడ్లుగా మారుస్తారు అనమాట. సో ఇది వచ్చి ఒడ్లుగా మార్చడం, ఒడ్లను డైరెక్ట్గా తినలేం కదా. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా, దాన్ని మనం తినే విధంగా మార్చాలంటే రైస్గా మార్చాలంటే, సో దాన్ని మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలంట అనమాట. సో నేను చేస్తాను క్రియేట్ ఫైల్ సిస్టమ్ on all the 3 drives using mkfs.ext4. 3 కూడా ఉందండి, వాడుకోవచ్చు. అంటే ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. దీని వాడి మనం ఏం చేయొచ్చు అంటే బేసిక్గా దీని వాడి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా. అంటే ఆల్రెడీ 3 into 5 GB క్రియేట్ అయినాయి కదా, దాని మీద ఈ విధంగా ఫైల్ సిస్టమ్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన మంత్రాన్ని అయిపోదండి, దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం యాక్చువల్గా దాన్ని మౌంట్ చేయాలన్నమాట ఏదో ఒక ఫోల్డర్స్. దానికోసం నేనేం చేస్తాను, క్రియేట్ 3 folders and name it as 5 GB folder 1, 2, 3. ఇట్లా 3 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. 5 GB folder 1, 5 GB folder 2, 5 GB folder 3. ఓకే, సిక్స్త్ ఏంటంటే మౌంట్ ద 3 partitions to the 3 folders and put some files in it. అంటే సేవ్ చేయాలన్నమాట, డేటా రాయగలమా లేదా అని చెప్పి. నెక్స్ట్ ఏమవుతుంది, రీబూట్ ద సర్వర్. ఎందుకంటే మనకి రీబూట్ చేసినాక ఆ పార్టిషన్స్ కనిపించకూడదు. రీబూట్ ద సర్వర్ అండ్ చెక్ డేటా ఈజ్ విజిబుల్ ఆర్ నాట్. ఎయిత్ పాయింట్ బేసిక్గా విజిబుల్ ఉండదండి. ఎందుకు విజిబుల్ ఉండదో ఆ తర్వాత చూద్దాం. ఓకే, అప్పుడు నేను టైప్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఈ 15 GB డ్రైవ్ యాడ్ చేస్తాను. దానికోసం నేను VMware అని టైప్ చేస్తే నాకు బేసిక్గా ఇది ఓపెన్ కావాలి. సో మీరు చూసినట్లయితే నా ఉబుంటూ సర్వర్ ఇది ఇక్కడ ఉందన్నమాట. సో నేను ఏం చేస్తాను ఇక్కడ, సో ఈ K-node 1 ఉంది కదా, సో దాన్ని ఏం చేస్తానంటే K-node 1 నాకు సడన్గా రీబూట్ అయిందండి, సెట్టింగ్స్ రావట్లేదు. ఓకే, టేక్ ఓనర్షిప్, you cannot take ownership failed, the virtual machine is used by the application on your host computer. సో రిమూవ్ అంటాను, మళ్ళీ ఓపెన్ అని చెప్పి K ఫోల్డర్లో ఉండాలి, K-node 1 యాడ్ చేస్తాను. ఇది సడన్గా టక్కన రీబూట్ అయిందండి, అందువల్ల.
సో ఒక్క నిమిషం, మనం services.mscకి వెళ్ళి అది క్లోజ్ చేస్తాను. సో VMware ఆథరైజేషన్ సర్వీస్ దాన్ని రీస్టార్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ VMware ఓపెన్ చేద్దాం. So virtual machine appear to be in use. If this virtual machine does not use, please take ownership. Open new window అంటాను. ఇవన్నీ అనవసరంగా ఉన్నాయి. ఓకే, లెట్ మీ ట్రబుల్ షూట్ ద ప్రాబ్లం. సో K డ్రైవ్కి వెళ్దాం. K డ్రైవ్లో K నోడ్ ఉందన్నమాట. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొన్ని లాక్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, మీకు ఫైల్ వచ్చింది ఇక్కడ. సో మన మెషిన్ ఉందన్నమాట. దీనికి నేనేం చేస్తాను, ఇక్కడ మనకి ఒక 15 GB డ్రైవ్ యాడ్ చేద్దాము. సో దానికోసం నేను ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్ అంటాను. ఇది యాడ్ హార్డ్ డ్రైవ్, నెక్స్ట్ న్యూ వర్చువల్ హార్డ్ డ్రైవ్ 15 GB ఇవ్వండి. ఇక్కడ స్టోర్ వర్చువల్ డిస్క్ యాస్ సింగిల్ ఫైల్ అనండి. సో అయిపోయింది. ఒకవేళ మీరు వర్చువల్ బాక్స్ వాడితే మీకు కొంచెం సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉండొచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఇది పవర్ ఆన్ చేద్దాం. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ యాడ్ అన్ అడిషనల్ 15 GB డ్రైవ్ ఫర్ ద Ubuntu సర్వర్. తర్వాత పవర్ ఆన్ ద సర్వర్ అండ్ చెక్ ఫర్ ద డ్రైవ్ యూజింగ్ LSBLK. చలో, సో పవర్ ఆన్ ది సర్వర్ అంటాను. చూద్దాం ఏమవుతుందో. ఓకే, బూట్ అవుతుంది. ఓకే, యూజర్ ఐడి Linux admin. సో పాస్వర్డ్ ఇవ్వండి, మీరు కాన్ఫిగర్ చేసిన పాస్వర్డ్. sudo su-root పాస్వర్డ్ రూట్గా చేంజ్ అవ్వడానికి. డన్. సో ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్, ఇక్కడ నుంచి కొంచెం టైప్ చేయడం కొంచెం కష్టం అండి. నేను SSH తీసుకుంటాను, విచ్ ఈస్ 1.21 IP ఇక్కడ. సో నేను ఏమంటాను, ఇదన్నమాట. ఓపెన్ చేస్తున్నాను. పింగ్ 192.168.1.21. యా, పింగ్ అవుతుంది. సో స్టేటస్ రన్నింగ్ అనే వచ్చింది, మరి ఎందుకు? సరే, రైట్ క్లిక్ రీస్టార్ట్ సెషన్ అంటాను. ఓకే, 192.168.1.21 ఉందా? ఇక్కడ యాక్టివ్గా రన్ అవుతూనే ఉంది. రీస్టార్ట్ చేస్తాను. ఓకే, వచ్చిందండి. డూప్లికేట్ సెషన్ అంటాను. యా, సో క్యాన్సిల్ చేస్తాను. సో ఇట్లా గుడ్, మనకి ట్రబుల్ షూటింగ్ కూడా చేసాను కొంచెం దీనిలో. ఎనీవే, మళ్ళీ మన Linux admin ఓపెన్ చేద్దాం. యా, ఓకే, రైట్. సో మనం మెషిన్లోకి లాగిన్ చేసాం, మీరు చూసినట్లయితే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఏమన్నాను ఇక్కడ, LSBLK
అంటే పవర్ ఆన్ ద సర్వర్ చెక్ ద డ్రైవ్ ఈజ్ విజిబుల్ యూజింగ్ LSBLK. ఓకే రైట్, నేనేమంటానంటే LSBLK అని టైప్ చేస్తానండి. నేను LSBLK అని టైప్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ SDB అని ఒకటి ఉందన్నమాట, 15 GB డ్రైవ్ కనిపిస్తుంది అనమాట. సో రైట్, సో మన డ్రైవ్ విజిబుల్ ఉంది. రైట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఫర్ ఎ న్యూ డిస్క్ క్రియేట్ క్రియేట్ 3 partitions. ఫర్ ద న్యూ డిస్క్ యూస్ FDISK, ఇది పెట్టాలండి, యూజ్ FDISK అండ్ క్రియేట్ 3 partition. ఓకే, సో దానికోసం ఇదే కొంచెం కేర్ఫుల్ గా చూడండి, జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇది. సో ఇది వచ్చి SDB అండి, 15 GB. ఓకే, నేను క్లియర్ అంటాను. ఇప్పుడు FDISK అని టైప్ చేశారంటే చాలా వస్తాయి అన్నమాట. సో FDISK అనేది ఎందుకు వాడాలంటే ఫార్మాట్ డిస్క్ అన్నమాట. ఓకే, ఫార్మాట్ డిస్క్ అని వస్తుంది. సారీ అండి, పక్కన పిల్లలు స్కూల్ ఉంది, ఆడుకుంటున్నారు, అందుకని గోల్ ఎక్కువ ఉంది. ఎనీవే రైట్, FDISK dev SD ట్యాబ్ కొడితే చూడండి. సో మీకు SD1 ఉంది, SDB అనమాట మనకు కావాల్సింది. SDB ఇవ్వండి, ఇచ్చి ఎంటర్ కొట్టండి. మీరు చూసినట్లయితే M ఫర్ హెల్ప్ అని అడుగుతుంది అనమాట. సో వెల్కమ్ టు ద FDISK యూటిలిటీ. M అని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. మనం యూస్ చేయాల్సిన కమాండ్స్ దీంట్లో ఏం వాడతామంటే N న్యూ పార్టిషన్ యాడ్ చేయడం, ప్రింట్ ఆల్రెడీ ఉన్న పార్టిషన్ ఏమైనా ఉందా అని చెక్ చేయడం, ఓకేనా. D వచ్చి డిలీట్ చేయడం పార్టిషన్ ని. అన్నిటికంటే ముఖ్యమైనది W అండి, విచ్ ఈస్ ఎక్కడ ఉంది W, సేవ్ చేయడం. లాస్ట్ లో సేవ్ చేయడం మనం ఎన్ని చేసినా కూడా వేస్ట్ అనమాట, అందుకని. ఓకే, సో ఫస్ట్ ఏమంటాను నేను, బేసిక్ గా P అని ఇస్తానండి, ప్రింట్ పార్టిషన్ అంటాను. P అని పెడితే నాకేంటంటే, సో నాకు ఒకటి కనిపిస్తుంది, ఒకటే ఉందన్నమాట డ్రైవ్, దాంట్లో ఏం పార్టిషన్స్ లేవండి. బేసిక్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం కనిపించలేదు కింద పార్టిషన్స్ బేసిక్గా. సో ఎలా కనిపించాలని చూడండి, నేను Ctrl+C అంటాను, FDISK SDA అంట. అంటే ఇప్పుడు చూడండి, FDISK అని టైప్ LSBLK అని టైప్ చేసాను అనుకోండి, ఏమేమి పార్టిషన్స్ ఉన్నాయి, LSBLK అన్నాను అనుకోండి, ఇది SDA, ఇది మెయిన్ డిస్క్ అనమాట. చూడండి, డిస్క్ అని ఉంది ఇక్కడ, దాని కింద 3 ఉన్నాయి, SDA1, SDA2, SDA, ఇలా రావాలన్నమాట. ఈ 3 పార్టిషన్, అంటే ఒకటి వచ్చి 96 GB పార్టిషన్, ఒకటి 1 KB పార్టిషన్, ఒకటి వచ్చి 4 GB పార్టిషన్. అలాగా దీని కింద మనకి SDB1, 2, 3 అని 3 రావాలా, 5 GB, 5 GB, 5 GB, అది పార్టిషన్స్ అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు FDISK dev SDA అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అని P అని క్లిక్ చేశాను అనుకోండి, మీకు 3 పార్టిషన్లు కనిపిస్తాయి చూడండి, అదనమాట మనకు కావాల్సింది. నేను Ctrl+C అంటాను, మళ్ళీ మనం చూడ చేయాల్సింది SDB కండి, FDISK SDB అంటున్నాను. P అని నొక్కితే పార్టిషన్ ఏం కనిపించలేదు, ఏం లేదు కాబట్టి, ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలా, మనం పార్టిషన్ క్రియేట్ చేయాలా, దానికి వచ్చి మీరు N ప్రెస్ చేయండి. N ప్రెస్ చేస్తే న్యూ పార్టిషన్ అనమాట అడుగుతుంది, ప్రైమరీయా ఎక్స్టెండెడ్, మనం ప్రైమరీ వాడతామండి. సో P అని క్లిక్ చేయండి, అడుగుతుంది పార్టిషన్ నెంబర్ ఏది, 4 క్రియేట్ చేసుకుంటే డిఫాల్ట్ 1 అంటే 1 ఈస్ ఫైన్, లేదా 1 ఎంటర్ కొట్టండి. సెక్టర్ డిఫాల్ట్ 2048, ఇది కూడా ఎంటర్ కొట్టండి, పర్లేదు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు సైజ్ ఇవ్వాలన్నమాట. నేనేం చేస్తానంటే +5G అంటే 5 GB డ్రైవ్ అనమాట ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ సో ఏమైంది, ఇప్పుడు క్రియేట్ పార్టిషన్ 1 ఆఫ్ టైప్ Linux 5 GB అని. ఓకే, మళ్ళీ N న్యూ పార్టిషన్, మళ్ళీ ప్రైమరీ, ఈసారి పార్టిషన్ డిఫాల్ట్ 2 S2, సో ఇది కూడా ఇక్కడ మళ్ళీ +5G అనండి. partition 2 has been created. good, మళ్ళీ N, మళ్ళీ P, మళ్ళీ 3, మళ్ళీ ఇక్కడ +5G అన్నారు, ఎర్రర్ ఇస్తుంది ఎందుకంటే ఉండదన్నమాట, ప్లేస్ లేదు. సో నేనేం చేస్తానంటే +5000 M అంటాను, అంటే మెగాబైట్స్. అంటే నార్మల్గా 5120 మెగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 5 GB కదండి, ఇప్పుడు తీసుకుంటున్నాం అంటే 4.9 GB వస్తుంది, 5 GB రాదు, ఎగ్జాక్ట్ గా 4.9 వస్తుంది అనమాట. ఓకే, అన్ని క్రియేట్ చేసాం. ఓకే, సో P అని చేస్తే మీరు చూసంటే SDB1, 2, 3 కనిపిస్తున్నాయి, కానీ గుర్తుపెట్టుకోండి మీరు W నొక్కాలి, W నొక్కితేనే సేవ్ అవుతాయి. సో W నొక్కి ఎంటర్ కొట్టండి, సో ఏమవుతుంది, సింకింగ్ డిస్క్స్. రైట్, అయిపోయింది. ఇప్పుడు LSBLK అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే చూడండి, SDB కింద మనకి SDB1, B2, B3 పార్టిషన్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇది వచ్చి డిస్క్ అనమాట. సో ఈ విధంగా ఒక డిస్క్ లోపల మనం మల్టిపుల్ పార్టిషన్స్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఏమంటున్నాను నేను ఇక్కడ, క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్ ఆన్ 3 drives యూజింగ్ MKFS ext4. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ 3 పార్టిషన్స్ ఉన్నాయి కదా, సో ఇది మెయిన్ మీకు పొలంలో వర్ అనుకోండి, ఓకేనా. సో ఇది వచ్చి మనం ఒడ్లు చేసామన్నమాట.
ఇంకా దాన్ని మనం బిగిన్ చేయాలి, అంటే దాని మీద పార్టిషన్ క్రియేట్ చేయాలి. ఓకే, సో సరే, దాని మీద ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను, mkfs.ext అని ట్యాబ్ కొట్టారు అనుకోండి, మీకు 2, 3, 4 ఉంటుంది. 4 యూస్ చేసుకోండి లేటెస్ట్ కట్టి చేసి dev sdb1 ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. ఓకే, మీరేం చేయాల్సిన పనిలే, అదే ఫార్మాట్ అదే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ 2 ఇవ్వండి, తర్వాత 3 ఇవ్వండి, అంతే అయిపోయింది. సో ఫైల్ సిస్టమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాను, క్రియేట్ 3 ఫోల్డర్స్ అండ్ నేమ్ ఇట్ యాజ్ 5GB ఫోల్డర్ 1, 2, 3 అనమాట. ఓకే రైట్. సో mkdir ఎక్కడ క్రియేట్ చేస్తాను, రూట్ ఫోల్డర్ కింద. చెప్పాను కదా మీకు రూట్ మెయిన్ కాబట్టి 5GB ఫోల్డర్ 1, 2, 3. ls అన్నారంటే మీకు 5GB ఫోల్డర్ 1, 2, 3. ఇప్పుడు దీనికి మౌంట్ చేయాలండి. ఓకే, తర్వాత మౌంట్ ద 3 partitions to the folder, put some files on it. ఓకే, ఎలా చేయాలి, మౌంట్ dev sdb1. ఓకే, మీకు డౌట్ గా ఉంటే LSBLK టైప్ చేయండి, LSBLK అని టైప్ చేసి ఇప్పుడు మౌంట్ dev ముందు డివైస్ లోపల sdb1 అని ఇచ్చి తర్వాత 5GB ఫోల్డర్ 1 కి ఇస్తాను. తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 2, తర్వాత ఇక్కడ 3, ఇక్కడ కూడా 3. సో ఇప్పుడు చూడండి, df-h అని టైప్ చేసాను అనుకోండి, మీకు 3 కనిపిస్తున్నాయి. ఓకే, మామూలుగా అయితే కనిపించదు అన్నమాట, మీరు ట్రై చేయొచ్చు, ముందే చేయకముందు కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ 3 మౌంట్ అని. సో సమ్ ఫైల్స్ ఏమన్నా పెడదాం. ఓకేనా, నేనేం చేస్తాను ఇప్పుడు, cd 5GB ఫోల్డర్ 1 లోకి వెళ్ళి నానో టెస్ట్ ఫైల్ 1 అంటాను. హలో, this is a test file done by me. ఓకే, కంట్రోల్ O enter for saving, కంట్రోల్ X to come out. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ cp టెస్ట్ ఫైల్ 1 టెస్ట్ ఫైల్ 3 ఫైల్స్ క్రియేట్ చేస్తాను, 2, 3. సో మీరు చూసినట్లయితే 3 ఫైల్స్ ఉన్నాయి, టెస్ట్ ఫైల్ 1, 2, 3. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని మనం మిగతా 3 ఫోల్డర్స్ కాపీ చేస్తాం. ఎలా, cp ఫర్ కాపీ టెస్ట్ ఫైల్ స్టార్, అంటే టెస్ట్ ఫైల్ తో స్టార్ట్ అయ్యేది ఏదైనా కూడా ఎక్కడికి 5GB ఫోల్డర్ 2 కి కాపీ చేయమని చెప్తాను, అలాగే 3 కూడా. సో నిజంగా ఉందా, ls 5GB ఫోల్డర్ 1 అంటే ll అని టైప్ చేద్దాం, లిస్ట్ చేయొచ్చు. సో 3 ఫైల్స్ అక్కడ ఉన్నాయి, 3 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, 3 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే జస్ట్ రీబూట్ చేద్దాం. ఓకే, రీబూట్ చేశాను. రీబూట్ చేసినాక ఏమవుద్దో చూద్దాం. ఓకే, రీబూట్ అవుతుంది మనకి. రైట్, వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్, రీస్టార్ట్ సెషన్ అంటాను. ఒకసారి కొంచెం టైం పడుతున్నట్టుందండి. సర్వీస్ అంతా అప్ అయ్యేసరికి, అంటే ర్యామ్ తక్కువ ఉంది కదా, సో లుక్స్ లైక్ SSH సర్వీస్, అన్ని సర్వీసెస్ అప్ అయ్యేసరికి కొంచెం టైం పడుతున్నట్టుంది. ఓకే, రైట్ క్లిక్, రీస్టార్ట్ సెషన్. ఓకే, వచ్చిందా? సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ls 5GB ఫోల్డర్ 1 లోకి వెళ్తే ఏమైనా ఉందా, ఏం లేదు. చూసారా, ఫైల్స్, ఏం ఫైల్స్ కనిపించట్లా. ఏం జరిగింది అంటే df-h అని టైప్ చేస్తే ఆ 3 మౌంట్ కూడా కనిపించలేదు. చూడండి, ఇంతకుముందు df-h అని టైప్ చేస్తే కనిపించిందిగా, ఇప్పుడు కనిపించాల. అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే, గుర్తుపెట్టుకోండి, మీరు మౌంట్ మనం వాడుతున్నాం కదా. చూడండి, మళ్ళీ మీకు చూపిస్తాను. మనం మౌంట్ ఎక్కడ వాడాము, బ్యాక్ అప్ యారో నొక్కారంటే ఓకే, ఇలా మౌంట్ నేనేమంటున్నాను, 1, 2, డేటా అక్కడ పోలేదండి, డోంట్ వరీ, డేటా అక్కడే ఉంది. ఓకే,
3. ఇప్పుడు మళ్ళీ df-h అని టైప్ చేసి మీకు వస్తుంది ls 5GB ఫోల్డర్ 1 అంటే ఫైల్స్ అన్ని ఉంటాయి చూసారా. ఫైల్స్ ఎక్కడికి పోవు. అయితే ఏం జరిగిందంటే మీరు ఇప్పుడు df-h అని మనం కాన్ఫిగర్ చేసాం కదా మౌంట్ అని, ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ మెమరీలో ఉన్నాయి, హార్డ్ కోడ్ కాలేదన్నమాట. అంటే ఎక్కడ సేవ్ కాలేదు, మెమరీలో ఉన్నాయి. ఎప్పుడైతే సర్వర్ రీబూట్ అయిపోయిందో రిఫ్రెష్ అవుతుంది కదా, అందువల్ల ఏమైందంటే మీకు అది మౌంట్ కాలేదన్నమాట. సో మరి ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేయడం ఎలాగా, అదే ఎయిత్ స్టెప్ అన్నమాట. ఓకే, ఎడిట్ etc fs tab and mention the mounts there. ఇది ఎయిత్ స్టెప్, అందుకే కావాలని పెట్టలేదు. సో ఎలాగ మనం నానో, సో మనం ఏం చేద్దాం అంటే ఇది ఈ 3 కాపీ చేస్తానండి. నానో etc fs tab అంటాను అని లోపలికి వెళ్ళి, సో ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ ఇవ్వాలన్నమాట మనం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కొంచెం క్లీనప్ చేస్తాను. ఓకే, తర్వాత డిఫాల్ట్స్ తీసుకుంటాను అనమాట. డిఫాల్ట్స్ అంటే బేసిక్గా ఏం చేయాలి, 000 అని. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం గూగుల్కి వెళ్దాం. గూగుల్కి వెళ్ళి డిఫాల్ట్స్ అంటాను, etc fs tab defaults. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి దీని లోపల, బట్ ఏంటంటే మనం డిఫాల్ట్స్గా ఏమైనా వాడుకోవచ్చు. నేనైతే 000 తీసుకుంటాను. సో ఇలా తీసుకుందాం. ఇంకా చేయొచ్చండి, బట్ నేను ఏంటంటే మీకు జస్ట్ ఓవర్ వ్యూ కాబట్టి డీప్కి వెళ్ళొచ్చు. సో ఈ 3 తీసుకుంటాను, తీసుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి Ctrl-O Ctrl-X అంటాను. ఓకే సరే, ఇప్పుడు ఇంకోసారి రీబూట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. రీబూట్ అంటాను. They want welcome to the emergency mode after logging into the view control D. ఏమైందబ్బా, చూడు ఏదో ఎర్రర్ చూసారా. ఓకే ఫైన్, చూద్దాం. df-h వస్తే మనం ఏదో తప్పిచ్చామండి, fs tab మౌంట్ కాల. ఓకే, సో నేనేం చేస్తానంటే రీస్టార్ట్ సెషన్ అన్నా. తప్పించానండి ఏదో, అందువల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. సో మనం ఇచ్చిన నానో etc fs tab లోపలికి వెళ్దాం. ఏదో ఇక్కడ తప్పు జరిగింది, dev 5GB ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ రీబూట్ చేస్తాను, చూద్దాం.
ఓకే, సో అయింది. సో రైట్ క్లిక్, రీస్టార్ట్ సెషన్. మెమరీ సిపి ఎక్కువ ఇచ్చింటే తొందరగా వచ్చేదండి, బట్ నేను తక్కువ ఇచ్చాను కాబట్టి టైం తీసుకుంటుంది. అంటే సర్వీస్ లోపల ఎస్ఎస్ఎస్ సర్వీస్ స్టార్ట్ కావాలి కదా, అందువల్ల టైం తీసుకుంటుంది. సో చూద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు DF-H అని టైప్ చేస్తే మనకు కనిపించదు చూసారా, SD B1 B2 B3 ఉన్నాయి చూసారా. సో మనకి ఫైల్స్ ఉన్నాయి లేదు చూద్దాం. LS 5GB ఫోల్డర్ 1లో ఉన్నాయి 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 మనం చూస్తుంటే అన్ని ఫైల్స్ ఉన్నాయి అనమాట. కాబట్టి సో స్టెప్స్ అంతా సేమే. లాస్ట్ లో ఏంటంటే మనం ఇది కానీ పెట్టలేదంటే, ETC FS లో మనం పెట్టలేదంటే, సర్వర్ కానీ రీబూట్ ఉందంటే మీకు రావన్నమాట. దాంట్లో అప్లికేషన్ డేటా ఉందనుకోండి, అప్లికేషన్ కూడా డౌన్ అయిపోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ FS ట్యాబ్ అనేది. ఓకే, సో ఈ విధంగా మీరు అడిషనల్ గా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. మీరు దాన్ని ఏమంటారు, పార్టిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇష్యూ ఉందండి. ఇప్పుడు నేను ఇంకొక 15GB డ్రైవ్ యాడ్ చేశాను అనుకోండి దీనికి, ఫర్ ఎగ్జాంపుల్. సో మేనేజ్ సెట్టింగ్స్ అని చెప్పి లోపల సెట్టింగ్స్కి వెళ్ళి నేను ఇంకొక 15GB డ్రైవ్ యాడ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెమినార్ చేసినట్టు. ఆ 15GB ఉన్న 15GB రెండు కలిపి నేను చేయగలనా అంటే దాన్ని అది కుదరదండి. దాన్నే మనం LVM వాడతాం, లాజికల్ వాల్యూమ్ మేనేజర్ వాడతాం. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చేయాలని చెప్పి, కొంచెం లెంతీ వీడియో అనమాట అది, అందుకని. కాబట్టి ఇప్పుడు దీన్ని పెంచుకోవచ్చు, దీన్ని మనం చేసుకోవచ్చు అనమాట. కానీ దాన్ని ఏమంటారు, మనం రెండు డ్రైవ్స్ కనెక్ట్ చేసి మొత్తం స్పేస్ పెంచుకోవడం అనేది కుదరదు, దానికి LVM కావాలి. సో ఇది ప్రాక్టీస్ చేయండి మీరు. నెక్స్ట్ దాంట్లో LVM చెప్తాను, అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.